పల్లె పిల్లల చేతుల్లో టెక్నాలజీ భవిష్యత్తు. ఏకోడూరులో ఆశలు నింపుతున్న ఉచిత రోబోటిక్స్ శిక్షణ. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లల కలలు పుస్తకాల వరకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. పల్లె పిల్లల చేతుల్లో కూడా టెక్నాలజీ ప్రపంచం రూపుదిద్దుకుంటోంది. బండి ఆత్మకూరు మండలం ఏకోడూరు గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. చిన్న చిన్న విద్యార్థులు ఎంతో ఆసక్తిగా వైర్లు కలుపుతూ చిన్న చిన్న రోబోలను కదిలిస్తూ తమ కళలకు కొత్త రూపం ఇస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల ఉచిత రోబోటిక్స్ శిక్షణ కార్యక్రమం నేడు 2వ రోజుకు చేరుకుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోబోటిక్స్ అంటే ఏమిటి? రోబోలు ఎలా పనిచేస్తాయి? చిన్న పరికరాలతో యంత్రాలను ఎలా నియంత్రించాలి అనే అంశాలను నిపుణులు విద్యార్థులకు ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు. శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థుల కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం, నేర్చుకోవాలనే తపన తల్లిదండ్రుల్లో కూడా కొత్త ఆశలను నింపుతోంది. మా పిల్లలు కూడా పెద్ద ఇంజనీర్లు అవుతారు అనే నమ్మకం వారి మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది. సొసైటీ చైర్మన్ మన్నే కుమార్ నేతృత్వంలో జరుగుతున్న ఈ శిక్షణలో విద్యార్థులకు సాంకేతికతను భయపడకుండా ఆసక్తిగా నేర్చుకునేలా మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే శిక్షణ నిర్వహిస్తున్నారు. నగరాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా టెక్నాలజీ విప్లవం రావాలి. పల్లె పిల్లల ప్రతిభ అవకాశం ఇస్తే వారు అద్భుతాలను సృష్టిస్తారు అని నిర్వాహకులు తెలిపారు. 16వ తేదీ ముగియనున్న ఈ శిక్షణా కార్యక్రమం. ఈ కార్యక్రమంను చూసి గ్రామస్తులు కూడా పిల్లలను అభినందిస్తున్నారు. పల్లెల్లో ఇలాంటి కార్యక్రమాలు పెరిగితే రేపటి భారత భవిష్యత్తును తీర్చిదిద్దే శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఇలాంటి గ్రామాల నుంచే వెలుగులోకి వస్తారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎం ఆంజనేయులు, టుడే టీవీ ప్రతినిధి. ఈ కనెక్టర్స్ యూజ్ చేసి కనిపిస్తున్నాయా? అవి 2-వే కనెక్టర్స్, 3-వే కనెక్టర్స్ అంటాం. మనం బుక్ లో మీకు నేమ్స్ ఉంటాయి, దానిలో ఏమంటాం అనేది నేను చెప్తా. మీరు చేసేటప్పుడు యాక్టివిటీ చేస్తారు, రైట్? చేస్తారా? మరి చేస్తారా? మనకేమో ఈ బ్యాటరీ వచ్చి మనకి ఈ వైర్ తో పవర్ అనేది సప్లై అవుతుంది. సప్లై అయినప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ కాయిల్స్ అనేవి రొటేట్ అవుతా ఉంటాయి. ఆ రొటేట్ అయినప్పుడు ఈ గేర్ అనేది రొటేటింగ్ కనిపిస్తుందా? దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మోటార్. Right? What is this? Why? Wheels, right? Wheels అంటామా? Wheels ఏనా? వీల్ కాదా? ఎక్కడ చూస్తారు ఈ wheels ని? దీని ఏమంటాం? గేర్ వీల్స్ చూసారా? చివరికి ఒక వీల్ ఉంటుందా? అది ఇది ఇండికేట్ చేస్తుంది, రైట్? మనకి ఇంట్లో ఇది ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేసి వీల్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, బ్యాటరీ నుంచి మోటార్ కి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందని. ఈ వీల్ ని పెట్టినప్పుడు రొటేట్ అవుతా ఉంటుంది, రైట్? వీల్ రొటేట్ అవుతా, దట్ ఈస్ ద మోటార్ ఫంక్షన్, రైట్? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మోటార్? ఎనీబడి చెప్తారా? ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. మోటార్ అంటేనే ఫంక్షన్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, అంతేనా? ఇప్పుడు దాని ఫంక్షన్ అనేది అదేనా? మనం పవర్ అనేది సప్లై చేసినప్పుడు లోపల ఏం చేస్తుంది? కాయిల్స్ రొటేట్ అయ్యి మనకు మోషన్ ని చూపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే అది ఎగ్జాంపుల్, రైట్? ఇంకా మనం ఏం చూస్తామంటే ఈ కిట్ లో వాట్ ఇస్ దిస్? ఇప్పుడు దీనికి చెప్పాలి కదా, బ్లాక్ కలర్ ఏం కాబట్టి గేర్, రైట్? గేర్ యాడ్స్ అయినా ఇవి కూడా గేర్ యాడ్స్, రైట్? అర్థమవుతుందా? ఇది బ్లాక్ కలర్, ఇది ఎల్లో. దీన్ని మనం ఇప్పుడు ఇంట్లో యూజ్ చేసినప్పుడు SH60 అని అంటాం. SH60, రైట్?
కిడ్స్ చూసింటారు, బ్రిడ్జెస్కి ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ట్రైన్ ట్రాక్ ఒకటి సెట్ వచ్చి ట్రైన్ వెళ్తూ ఉంటుంది, ఆ టైప్ అయినవి చూసారా? దీన్ని ఏమంటామంటే P11, 5x11, రైట్? చెప్తారా ఏమంటాం? 7x11, సారీ, P7x11, 7x11. అంటే దీన్ని 7x11 ఎందుకు అంటున్నామంటే హారిజంటల్ గా వచ్చేసి 7 ఉంటాయి, వర్టికల్ గా వచ్చేసి 11 ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే Making this we use for toy cars, batteries and the motor battery wheels and P7x11, in which here the motor which converts the electrical energy into mechanical energy. Battery, it supports electricity which helps in moving forward and backward direction. what is the function of rectilinear motion? The movement in the forward direction is known as a rectilinear motion. Thank you. Nice clap yourself. ఏ డైరెక్షన్ లో రొటేట్ అవుతా ఉంది? సర్క్యులర్ మోషన్, రైట్? చెప్తారా డెఫినేషన్ సర్క్యులర్ మోషన్ కి? చెప్పండి. Which object moves in a circular path, it is known as the circular motion, right? చెప్తారా? చెప్పండి. Object Which object in a circular path is called circular motion. This is the example activity, giant wheel activity, right? చెప్తావా వీడియో అయిపోయిన తర్వాత అదే చెప్పు. తర్వాత లేపి అంతేనా? అర్థమైంది ఇప్పుడు ఎట్లా కనెక్ట్ చేయాలి, కనెక్టర్స్ ఎట్లా యూజ్ చేయాలి అని. నెక్స్ట్ రొటేషనల్ మోషన్ కూడా సేమ్ ఎగ్జాంపుల్ జైంట్ వీల్, రైట్? చూడండి బుక్ లో సేమ్ ఉందా యాక్టివిటీ? ఇమేజ్ చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ 9. సేమ్ యాక్టివిటీనేనా? అందుకే మనకు స్టెప్స్ ఏమి ఇవ్వలేదు అక్కడ, రైట్? సేమ్ ఇది కూడా ఎగ్జాంపుల్ రొటేషనల్ మోషన్. ఇప్పుడు మీ పీరియడిక్ మోషన్ చేస్తారా? ఇది ఒకటి చెప్పండి, దీని తర్వాత నేను మీకు కాంపోనెంట్స్ ఇస్తా, ఒక అందరు కలిసి పీరియాడిక్ మోషన్ చేయండి. ఎవరు కొట్లాడద్దు, ఎవరు ఏది మిస్ చేయదు. దిస్ ఈజ్ ద యాక్టివిటీ ఎగ్జాంపుల్ ఆఫ్ వీడియో తీసుకుంటాం, బాగా దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సర్క్యులర్ మోషన్. ఏం చెప్తా అంటే దిస్ ఈజ్ ద ఇది చెప్తారా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక చెప్పిన వాటి లాగానే 1 2 3 4 5 6 7 8 9 10 11. దీని ఏమంటాం? P11, ఎందుకంటే సింగిల్ లో ఉంది కాబట్టి P11. ఇందాక ఇటు ఉన్నాయి అందుకు ఇంటూ చెప్పేసి చెప్పాలి. ఇది సింగిల్ ఉంది కాబట్టి P11, రైట్? ఇది P7 కరెక్టేనా? P7 P11. ఇలాంటివి ఇంకో ఉన్నాయి, మీకు అర్థం అవుతుంది చూస్తానికి. ఇటు